కూటమి అధికారంలోకి వస్తేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వైకాపా పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ గాడిన పడుతుందన్నారు. చంద్రబాబు అరెస్టు తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. నిజం గెలవాలి యాత్రలో తనకు ఎదురైన అనుభవాలు ఎంతో విలువైనవన్నారు. కూటమి మేనిఫెస్టోతో ప్రజలందరికీ మేలు జరుగుతుందంటున్న భువనేశ్వరితో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు. నారా భువనేశ్వరి నట సార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె మాత్రమే కాదు, ఇండియన్ పాలిటిక్స్లో టాలెస్ట్ లీడర్గా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు సతీమణి కూడా. అయితే ఇవే ఆమె ప్రత్యేకతలు కాదు. హెరిటేజ్ సంస్థల ద్వారా అటు వ్యాపారంలోనూ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నారా భువనేశ్వరి. ఇంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడింది లేదు. అయితే ఇటీవలి కాలంలో నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వచ్చి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడమే కాదు, ఇటు ఏపీ ఎలక్షన్ల నేపథ్యంలో టీడీపీ తరపున ప్రచారంలో కూడా తలుక్కును మెరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి మనతో ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా టీడీపీ వైపునిస్తున్నటువంటి హామీలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఆవిడ మాటలో తెలుసుకుందాం. నమస్కారం నారా భువనేశ్వరి గారు. నమస్కారం. మీ కుటుంబంలో తండ్రి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు గారు కావచ్చు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా మీరు అసలు బయటకు వచ్చింది లేదు. మీ వ్యాపారం అండ్ చారిటీ ఈ పనులు మాత్రమే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నిజం గెలవాలి అంటూ మీరు ప్రజల్లోకి వచ్చారు, ప్రజల్ని కలుస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు, దీనికి దారితీసినటువంటి పరిస్థితి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఆయన జైల్లో నిర్బంధించినప్పుడు ఆయన నన్ను పిలిచి 204 తెలుగుదేశం కార్యకర్తలు బాధతో చనిపోయారని, నన్ను వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వమని చెప్పారు. తెలుగుదేశం పార్టీనే కాదు, కుటుంబం కూడా వాళ్ళతో పాటు ఎప్పుడు ఉంటామని ఆ భరోసా ఇవ్వమన్నారు. అది అట్లా ఇది నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టి ముందుకు తీసుకెళ్ళి అట్లానే నేను ప్రజల్లోకి వెళ్ళటం జరిగిందమ్మా. జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు ఎవరైనా బయటకు వస్తే సాధారణంగా ప్రచారం చేస్తున్నారన్న మాట వినిపిస్తుంది. కానీ మీరు ప్రజల్ని కలిసినప్పుడు చూస్తే మీకు అండగా నేను ఉంటాను అన్న ధైర్యం కనిపిస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు ఇంత ధైర్యం నాకు ఎప్పుడూ లేదు. మా భర్తని జైల్లో పెట్టారని ఆ బాధ ఎక్కువగా ఉండేది. ఎట్లా చేయగలను అనే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఆ టైంలో నాకు లేదు. అట్లాంటప్పుడు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యంతో నేను ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాను. మొదలు అసలు ఈ అరెస్ట్ గురించి కావచ్చు, ఈ ఇష్యూ గురించి విన్నప్పుడు ఫస్ట్ మీ మనసుకు కలిగిన అంటే బాధ కలిగిందన్నారు. వినగానే ఎలాంటి షాక్కి గురయ్యారు అండ్ దాని నుంచి తేరుకోవడానికి ఎంత సమయం పట్టింది అండ్ ఆ సమయాన్ని అసలు ఎలా నిలదొక్కున్నారు మిమ్మల్ని మీరు? సెప్టెంబర్ 10వ తారీఖు పొద్దున 3:30కి లోకేష్ ఫోన్ చేసి చెప్పారు ఇట్లా నాన్నగారిని అరెస్ట్ చేశారని. అంటే నేను చాలా షాక్ తిన్నాను. ఎందుకంటే ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే మనిషి, ఎప్పుడు కుటుంబం గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. అట్లాంటి మనిషిని ఏంటి అరెస్ట్ చేయటం అనేది ఒక నిమిషం నాకు అర్థం కాలేదు. నేను లోకేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాను. ఎమ్మటే అతను అన్నాడు నేను ఇంకొక 3-4 గంటల్లో అన్ని కనుక్కుని నేను మళ్ళీ ఫోన్ చేస్తానని ఫోను అక్కడితో కట్ చేశాడు. కానీ నాకు చాలా టైం పట్టింది ఆయన అరెస్ట్ చేశారంటే. ఎందుకంటే ఆ భయం, ఆయన ఏం చేస్తారు, ఈ మూర్ఖులు కదా ఈ ప్రభుత్వం, ఆయనకి అపాయం ఏమైనా జరుగుతుందేమో ఆయన లైఫ్ కానీ ఆ భయం ఎక్కువగా ఉండింది. దేనికి అరెస్ట్ చేశారు, వీళ్ళు తప్పుడు ఏదో కేసు పెట్టుంటారు, అందుకే ఆయన అట్లా అరెస్ట్ చేశారు. ఆ ధైర్యం కూడా ఆయన ఎప్పుడు తప్పు చెయ్యబోరు కూడా అని ఆ ధైర్యం కూడా ఉండింది నాకు ఆ సమయంలో. ఇండియన్ పాలిటిక్స్లోనే చంద్రబాబు నాయుడు గారిని టాలెస్ట్ లీడర్ అని చెప్తుంటారు, మచ్చలేని నాయకుడు అని కూడా మాట్లాడుతుంటారు. అలాంటి వ్యక్తి పైన ఈ యొక్క ఘటన ఎలాంటి ప్రభావం చూపించింది? తర్వాత కూడా ఆయన అంటే దీని ప్రభావం ఆయన పైన ఎలా ఉండేది? ఇప్పుడు మీరే చూసారమ్మా, 53 రోజులు యావత్ భారతదేశంలో ఎప్పుడు ఏ పొలిటీషియన్కి అట్లా బయటకు వచ్చి పోరాడింది లేదు. అట్లా ప్రజలు బయటకు వచ్చి, ప్రజలే కాదు మహిళలు కూడా బయటకు వచ్చి యావత్ ప్రపంచమంతా ఆయన కోసం బయటకు వచ్చి పోరాడారంటే అది వాళ్ళకి నమ్మకం ఆయన నాయకత్వం మీద. ఆయన తప్పు చెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాల కోసం ఆయన చాలా రాత్రింబగలు చాలా కష్టపడ్డారు. అందుకే వాళ్ళు నమ్మలేదు గనక అట్లా బయటకు వచ్చి నుంచుని ఆయన కోసం పోరాడారు. అట్లానే మా కుటుంబం కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మాకు ఆ ధైర్యం ఇచ్చారు. మాకు కూడా
ఇది తట్టుకోవటానికి. భారతదేశంలో అందరికీ అదొక మైండ్ బ్లాక్ ఉంటుంది, పొలిటీషియన్ అంటే కరప్షన్ అని అమ్మటే గుర్తుకొస్తుంది. ఇమీడియట్లీ రిలేట్ పొలిటీషియన్ టు కరప్షన్. బట్ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. సో మ్యామ్, అయితే ఇందాక మీరు అన్నారు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, పూతలపట్టులో జరిగినటువంటి హంసవేణి ఘటన కావచ్చు, నంద్యాలలో అబ్దుల్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు, ఒక ముస్లిం మహిళకి బుర్కా లాగడం కావచ్చు, ఇలాంటి ఘటనలు మీకు ఎలా అనిపించాయి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి చూస్తే? అసలు ప్రభుత్వం ఉందా అనేది ఒక పెద్ద ఆలోచనలో పడ్డాను నేను. ఎందుకంటే ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు ఇది వినలేదు, చూడలేదు ఇట్లాంటి ప్రభుత్వాన్ని. ఇట్లా అంటే ప్రతి వర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికి కూడా. ప్రజలు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, యువకులు అవ్వచ్చు, ఎక్కడ వాళ్ళకి సుఖ సంతోషాలు లేకుండా అయిపోయింది. డెవలప్మెంట్ అనేది లేదు. ప్రజలకి ఏమి కావాలి, ఏమి ఇవ్వాలి అనే ఆలోచన లేని ప్రభుత్వం ఉంది. అడిగే మనిషి అస్సలు లేరు, వీళ్ళకి వినేవాళ్ళు ఎవరూ లేరు. అయితే మీరు అన్నారు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం ఉందా అన్న అభిప్రాయం కలిగింది అన్న విషయం కూడా మీరు ప్రస్తావించారు. అయితే అసెంబ్లీ దేవాలయం లాంటిది, అలాంటి ప్లేస్లో ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడారన్నప్పుడు బాబు గారే బయటకు వచ్చి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నిజం చెప్పాలంటే ఆ రోజు మీకు ఎలా అనిపించింది? అంటే ఎంత బాధ కలిగింది? ఇంటికెళ్ళి చూసినప్పుడు, ఆయన పడిన బాధ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక భార్య గురించి ఎవరు అట్లా, మనకి ఆ రైట్ లేదు మాట్లాడటానికి, ఏదన్నా ఉండదు మనకు, అసలు అధికారం లేదు ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఏళ్ళెత్తి చూపించటానికి. ఇప్పుడు మనమే చూస్తున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా వాళ్ళు స్త్రీల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ బట్టల గురించి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ లేదు, కానీ వీళ్ళు ఒట్టి ఒక ఆడది మహిళని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇదే పనిలాగుంది. ఎందుకంటే మనం చూసిన ఈ గంజాయి కానీ, రేప్స్ కానీ, మిస్సింగ్ చాలామంది మన ఇంట్లో ఆడబిడ్డలు అందరూ మాయమైపోతున్నారు. 30,196 మహిళలు ఆ మిస్సింగ్. కానీ ఇప్పుడు దాకా కూడా ఈ గవర్నమెంట్ ఎక్కడున్నారో కూడా వాళ్ళు చెప్పలేకపోయిన పరిస్థితిలో ఉంది. ఇదే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఎంత వాళ్ళు మహిళల్ని గౌరవిస్తున్నారు, ఎట్లా వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి రక్షణ లేదు ఈ ప్రభుత్వం నుంచి. మీరు నిజం గెలవాలి అంటూ బాబు గారిని అరెస్ట్ చేసిన సమయం నుంచి కూడా ఆ సందర్భంలో ఇబ్బంది పడినటువంటి కుటుంబాలని పరామర్శించారు. దాదాపు 204 మంది కుటుంబాలని నేరుగా కలిశారు. వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉంది? అండ్ ప్రజాక్షేత్రం నుండి వివిధ రకాలైనటువంటి, అంటే పేదలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇలా విభిన్నమైన వాళ్ళందరితో కూడా మీరు సమావేశమయ్యారు. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాళ్ళు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీ దృష్టికి తీసుకొచ్చారు? ముందలమ్మ 204 మంది ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే నమ్మలేకపోయారు. ఇట్లా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు భార్య వచ్చి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందని. అదే నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళని చూడటానికి. వాళ్ళు చూపించిన ప్రేమ, గౌరవం అదొక నాకు చాలా మర్చిపోలేను. వాళ్ళందరూ ఎట్లా నన్ను చూసుకున్నారు. మన తెలుగుదేశం కార్యకర్తలు అంటే టార్గెటింగ్, వాళ్ళు అసలు చాలా ఎదుర్కొన్నారు తెలుగుదేశం కార్యకర్తలు. చివరి వరకు కూడా నేను అదే చివరి కుప్పంలో కూడా అనింది మా కార్యకర్తల గురించే. ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోను వాళ్ళు చేసిన త్యాగాలు. ఎందుకంటే వాళ్ళ జీవితాలనే పార్టీకి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ వాళ్ళు త్యాగాలు చేశారు. అదే కాకుండా నేను ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఎదుర్కొనేది, వాళ్ళు చెప్పింది ఏంటంటే రోడ్లు సరిగా లేవు, నీళ్లు లేవు, నీళ్ల కోసం వాళ్ళు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది, ఆఖరికి పంపులు లేవు, అట్లానే కరెంటు సరిగా లేదని. ఎక్కువగా మా తెలుగుదేశం కార్యకర్తలు కూలి పని చేసుకునే వాళ్ళు రోజువారి కూలికి పని కూడా లేదని. ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు, ఏమీ అభివృద్ధి లేనప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళు రోజువారీ ఇల్లు కుటుంబం గడపడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. అందుకే అవన్నీ చూసి నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్యగా నేను వాళ్ళ ముందరికి వెళ్ళా. నేను ఆంధ్ర సిటిజన్ని, నేను వాళ్ళ కోసం నేను పోరాడాలి అనే భావన కలిగింది ఈ నిజం గెలవాలి అనే ప్రోగ్రాంతో. అందుకే కూడా చాలా ధైర్యం వీళ్ళ నుంచి వచ్చింది నాకు, వీళ్ళ కోసం నేను పోరాడాలని. మేడం, అయితే వీళ్ళని కలిసినప్పుడు రకరకాల సమస్యలు మీ దృష్టికి వచ్చాయన్నారు. ఇప్పుడు ఇది ఎన్నికల సమయం, రేపు ఎవరైనా గెలవచ్చు. అదృష్టం టీడీపీ వైపు వరిస్తే రేపొద్దున గెలిచిన తర్వాత ఈ సమస్యలని ప్రభుత్వం దృష్టికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ తీసుకెళ్లి వీటిని సాల్వ్ చేయడానికి మీ వంతుగా ఎలాంటి కృషి చేస్తారు? తప్పకుండా అమ్మ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి
నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రజలకే తెలుసు ఆయన నాయకత్వం గురించి. ఎందుకంటే ఆయన తప్పకుండా వస్తారు, వచ్చి ప్రజల సమస్య తప్పకుండా తీరుస్తారు. అక్కడితో ఆగదు ఆయన. ఇంకా ఆయన చాలా అభివృద్ధి చేసి ఆయన ప్రజల జీవితాల్లో సంతోషం చూడాలనే అనుకుంటారు. ఆయన వాళ్ళ జీవితాలు వెలుగు తీసుకురావాలని ఆయన తప్పకుండా కష్టపడి అవన్నీ సాల్వ్ చేస్తారు. మీరు లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండేవాడు. అతను ఉన్నప్పుడు ఆయన 23,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు ఆయన ఈ విలేజ్లో. అవన్నీ చాలా విలేజెస్లో గ్రామాల్లో ఆ రోడ్లు లేకుండా కూడా అయిపోయినాయి ఇప్పుడు. తల్లిగా లోకేష్ గారిని ఒకప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి, ఎందుకంటే ఆయన ఆహార్యం మొదలు భాష వరకు అన్ని చోట్ల ఎంతో విమర్శించేవాళ్ళు, చాలా ట్రోల్ చేసేవాళ్ళు. కానీ తనని తాను చాలా మార్చుకున్నారని చెప్పొచ్చు ఈ ఒక్క 5 సంవత్సరాల్లో. ఈ మార్పుని ఎలా చూస్తారు అండ్ మీ కుమారుని ఏ స్థానంలో చూడాలని ఒక తల్లిగా మీరు కోరుకుంటున్నారు? నేను ఎప్పుడు అతను ఏ స్థానాన్ని అని నేను ఎప్పుడు అనుకోలేదు. అతను ఎప్పుడు ప్రజలకి వాళ్ళ నాన్నలాగా ఆయన పేరు తెచ్చుకోవాలి, ప్రజలకి అతని జీవితం అంకితం చేయాలనేదే నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అతను నెరవేరుస్తాడు. యువగళం ప్రోగ్రాం అతను పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి ఇప్పటికి చాలా తేడా ఉంది అతనికి. గ్రౌండ్ రియాలిటీస్ మన కళ్ళతో చూసింది వేరండి. అది మార్పు తీసుకొచ్చింది లోకేష్లో ఈ యువగళం యాత్రతో. లోకేష్ గారి గురించి ట్రోల్స్ వచ్చిన ఆయన నుంచి ఇప్పుడు ఆయన చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అండ్ తన నియోజకవర్గం మీద ఉన్న పట్టు చాలా గొప్పదని చెప్పొచ్చు. అండ్ అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రజలతోనే ఉంటాను అని పనిచేస్తున్నారు. సో ఇది మీకు ఎలా అనిపిస్తోంది? ఒక తల్లిగా మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. నిన్న కూడా నేను మంగళగిరిలో ఒక రచ్చబండ నేనే కావాలని అడిగి లోకేష్ నేను చూడాలి నా కళ్ళారా ఒక తల్లిగా నువ్వు ఎట్లా ఆ రచ్చబండ కండక్ట్ చేస్తున్నావు, ఎట్లా ప్రజలతో అమైక్యం అవుతున్నావు, నా కళ్ళతో నేను చూడాలని అతన్ని చెప్పి వెళ్ళాను. నాకు చాలా గర్వంగా ఉంది. అక్కడితో కాదు, అతను ఇంకా కూడా చాలా చేయాలి ప్రజలకి, ఇంకా కూడా అతను చాలా నేర్చుకోవాలి అనేదే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మహిళల కోసం టీడీపీ ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మహిళా శక్తి పేరుతో, అవి ఎలా మహాశక్తి పేరుతో అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఇప్పుడు ఈ 1,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అది ఆ పాప అకౌంట్కి వెళ్తుందని పథకం హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా అది ఆ పిల్లకి కానీ మదర్కి కానీ స్ట్రెంగ్త్ దట్ ఓకే నాకు కూడా డబ్బు నా చేతికి వస్తుంది అనేది ఆ కాన్ఫిడెన్స్ తప్పకుండా ఆడబిడ్డకి వస్తుంది. 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డకి వాళ్ళ అమ్మ నాన్న అకౌంట్కి వెళ్తుందని. అదే ఎంతమంది చదివితే ఇప్పుడు 3 చదివితే 45,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుందని. ఇది కూడా తల్లిదండ్రులకి భారం తగ్గిస్తుంది. రేపు వాళ్ళు చదువుకోవటానికి కొంచెం వరకు వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది ఇది. ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 3,000 రూపాయలు ఒక్క పేద కుటుంబానికి మిగిలిందంటే అది ఆ 3,000తో ఒక స్త్రీ ఆ కుటుంబంకి ఎంత తను చేయగలచ్చు అనే ఆలోచన ఆ స్త్రీలో కలుగుతుంది. ఒక బట్ట కానీ ఓకే నా కుటుంబానికి ఇంకా ఇది కూడా నేను భోజనం నేను వండి పెట్టగలను అనే ఆ ధైర్యం కూడా ఆ సంతోషం ఆ స్త్రీకి కలుగుతుంది. ఉచిత బస్ ప్రయాణం ఫ్రీ అంటారు. ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఒక స్త్రీ వెళ్తా అనంటే అది కూడా ఖర్చే. ఆ బస్ ప్రయాణంలో మిగిలే డబ్బు కూడా మిగిలితే అది 1,000 రూపాయలు అవ్వచ్చు, 3,000 రూపాయలు అవ్వచ్చు. వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్. తన కుటుంబానికి నేను ఏమి చెయ్యాలి అనేది చాలా మంది మహిళలు అట్లానే ఆలోచిస్తారు. నిజంగా కూడా ఒక మహిళ 100 రూపాయలు మిగిలితే నా పిల్లలకి వాళ్ళకి చెప్పులు వస్తాయా, ఈ రోజు ఫీజుకి వస్తాయని ఆలోచిస్తారు. నిజంగా ఇది ఎంతో మందికి ఉపయోగపడే విషయం అని చెప్పొచ్చు. అయితే సూపర్ 6 అని మీకు ఒకటి చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలతో హామీలతో ఆగరు. ప్రభుత్వం వస్తుంది, ఆ హామీలతోనే ఆపరు. ఆయన ఇంకా కూడా ప్రజలకి అదే కాదు ఇంకా నేను ఏదో చెయ్యాలి, ఇంకా వాళ్ళ బిడ్డలకి ఏదో చేయాలి, రాష్ట్రానికి ఏదో చేయాలని ఆయన ముందుకు వెళ్తారు. కానీ ఏదో హామీ ఇచ్చేసాను అంతవరకు అమలు చేయటం కాదు. ఆయన దానిపైన కూడా ఆయన ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆలోచిస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వం పైన మీరు ఇందాక అన్నారు ఉందో లేదో అన్నట్టుగా ఉందని.
ఎన్డీఏతో టీడీపీ కలిసి పోటీ చేస్తుంది, అవునండి. అటు జనసేనతో కూడా కలిసి పొత్తులో వెళ్తున్నారు. సో ఆ ప్రభుత్వాన్ని కాదని టీడీపీని నిలబెట్టడానికి మీరిచ్చే ప్రధాన కారణం ఏంటి? ప్రజల ప్రభుత్వం అనేది లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ఎందుకు ఫామ్ అయిందంటే ప్రజల ప్రభుత్వం తీసుకురావటానికి ఈ కూటమి అనేది తప్పదు. వీ నీడ్ ఇట్ టు సపోర్ట్ ద అవర్ ఆఫ్ నీడ్ ఇట్ ఇస్. అవసరం ఈ రాష్ట్రానికి, అది ఉండాలి ఆ కూటమి. ప్రజల ప్రభుత్వం వాళ్ళ స్వేచ్ఛంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఈ కూటమి అనేది తప్పట్లేదు. సో అందుకే నేను ప్రజల్ని కోరేది ఏంటంటే వాళ్ళు తప్పకుండా ఈ కూటమిని సపోర్ట్ చేయమంటున్నాను. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పొరుగు రాష్ట్రాలు, అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ కావచ్చు, ఇలాంటి మత్తు పదార్థాలు దొరికిన ప్రతిసారి కూడా ఇటీవల కాలంలో దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డాయి. సో ఇలాంటి ఘటనలని ఎలా చూస్తారు? వీటి నిర్మూలనకి టీడీపీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం చేస్తారు రేపు అధికారంలోకి వస్తే? మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ 14 ఏళ్ళుగా సీఎంగా చూసినప్పుడు ఇట్లాంటి అరాచకాలు కానీ, డ్రగ్స్ కానీ, శాండ్ మాఫియా కానీ, భూ కబ్జా కానీ ఇవన్నీ మీరు ఎప్పుడు వినలేదు, ప్రజలు ఎవరు వినలేదు, చూడలేదు కూడా. ఇది మొదటిసారి మన ఆంధ్ర రాష్ట్రం ఈ 5 ఏళ్లలో వర్స్ట్గా అయిపోయింది. మనం గర్వంగా చెప్పుకునేది ఒక్కటి చేయలేదు ఈ ప్రభుత్వం. ఓకే, ఈ పరిశ్రమ తీసుకొచ్చారా, లేకపోతే ఒక రాజధాని కూడా లేని రాష్ట్రంగా అయిపోయాం. అది ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు ఇక్కడ. సో అందుకే 25,000 కేజీల డ్రగ్స్ గంజాయి వైజాగ్లో దిగింది పోర్ట్లో. సో అదే చెప్తాంది, ఈ గంజాయి ప్రజలకి అలవాటు చేసి, ఈ కల్తీ మద్యం ఇట్లాంటివన్నీ అలవాటు చేసి, ఆ మద్యం కూడా మీకు తెలుసు అది ఎట్లాంటి మద్యమో, అది చాలా వర్స్ట్. అట్లాంటి మద్యం ప్రజలకి అలవాటు చేసి వాళ్ళ నుంచి డబ్బు గుంజుకుని వాళ్ళు పొట్టలు నింపుకుని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వరకే చూసుకుంటున్నారు, కానీ ప్రజల గురించి వాళ్ళకి ఆలోచనే లేదు. ఈ గంజాయి వాళ్ళు కన్జ్యూమ్ చేసి వాళ్ళు ఏమి అయిపోతారు, మన యువకులు, ఇంట్లో ఆడబిడ్డలు రేపులు చాలా ఉండే ఆంధ్రప్రదేశ్లో. దే ఆర్ నాట్ బాదర్డ్. వాళ్ళకి ఏమైనా పర్వాలేదు ప్రజలకి. ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేద్దాం. అందుకే నేను ఎప్పుడు ఇది రాక్షస ప్రభుత్వాన్నే అంటాను. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు, వాళ్ళకి సుఖ సంతోషాలు ఉండకూడదనే ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వం. మ్యామ్, అయితే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రాల్లో కొంత క్రైమ్ రేట్ అనేది ఉంటుంది. ఆడపిల్లల మీద అత్యాచారాలు కావచ్చు, ఇలాంటివి కావచ్చు. వీటిని చంద్రబాబు గారు వస్తే ఎంతవరకు తగ్గించగలరని మీరు అనుకుంటున్నారు? ఎలా తగ్గించగలరని అనుకుంటున్నారు? ఇది తప్పకుండా చంద్రబాబు నాయకత్వం సీఎంగా ఉన్నప్పుడు కూడా మన అందరం చూసాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఎక్కువగా ఈ రౌడీ షీటర్స్ కానీ, నెక్సలిజం కానీ, రేప్స్ కానీ చాలా కంట్రోల్లో ఉండేది. తప్పకుండా ఆయన వచ్చినమ్మటే ఐఎమ్ వెరీ షూర్ తప్పకుండా ఆయన కంట్రోల్ చేస్తారు, కంప్లీట్గా ఎమ్మటే చేస్తారు అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ తప్పకుండా ఇది ఎమ్మటే హీ విల్ డూ హిస్ బెస్ట్ టు కంట్రోల్ ఇట్. 95% తగ్గించేస్తారు, అది మాత్రం గ్యారంటీ ఉంది. ఆయన కంట్రోల్ చేయగలరు. సో భువనేశ్వరి గారి మాటల్లో ఇప్పుడు అంటే ప్రజా జీవితంలో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీ మాటలు. సో ఇప్పుడు ప్రచారంలో కూడా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కనుక నేను ఇంత ధైర్యంగా కూడా నేను ఇక్కడ కూర్చుని మీ అందరికి కూడా నేను చెప్పగలుగుతున్నాను, లేదు ఆయన చెయ్యగలరు. అండ్ ఇంకొకటి మీ అందరికీ తెలియజేయాలి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎప్పుడు ఏ కరప్షన్ ఛార్జెస్ మేము ఎదుర్కొన్నా కూడా అది ఇప్పుడు దాకా ఏది ప్రూవ్ చేయలేదు ఏ గవర్నమెంట్ కూడా. చాలామంది గవర్నమెంట్ చాలా వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, కుటుంబ సభ్యుల మీద కానీ ఇప్పుడు వరకు ఏది ప్రూవ్ చేయలేకపోయారు. ఆ కరప్షన్ కానీ ఏది కానీ మేము చెయ్యలేదు. అందుకే మేము ప్రజల్ని కూడా మేము నుంచుని మాట్లాడగలం కదా. తప్పు చేసేవాళ్ళు చాలా ఎదుర్కోవాలి ప్రజల నుంచి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇంత అంతా ఉండవు. కానీ ఇప్పుడు వరకు కుటుంబంగా మేము ఎప్పుడు ప్రజల నుంచి ఏది ఎదుర్కోలేదు. అది నేను చాలా గర్వంగా చెప్పగలను. అయితే ఇప్పుడు ప్రజా జీవితంలో ప్రచారంలో పార్ట్గా వచ్చారు. భవిష్యత్తులో ఎందుకంటే మీరు బిజినెస్లో అద్భుతంగా రాణించారు, అటు చారిటీలో కూడా అదే కొనసాగిస్తున్నారు. ఇలా ఇటు ప్రజా జీవితంలో కానీ పాలిటిక్స్లో కానీ వచ్చే అవకాశం, ఆలోచన ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, రాజకీయాల్లో అయితే ఏం లేదు. ఓకే, నిజం గెలవాలనే ఆ యాత్ర చంద్రబాబు నాయుడు గారి కోసం నేను తీశాను. దాని ముందుకు తీసుకెళ్ళింది
ఇన్స్పిరేషన్ ప్రజల కోసం, కార్యకర్తల కోసం. ఇప్పుడు కూడా నేను వెళ్ళింది అక్కడితో ఆపేయచ్చు. నేను అప్పుడు అన్నారు అక్కడ అందరిని పిలిచి ఇచ్చేయండి, ప్రతి డిస్ట్రిక్ట్లో చనిపోయిన కుటుంబానికి కలిసేసి అక్కడికక్కడ డబ్బులు ఇచ్చేయండి అని. కానీ లేదు, నాకు ఆ మనసు ఒప్పుకోలేదు. అందుకే ప్రతి కుటుంబంకి వెళ్ళి ఆ డబ్బు అందజేశాను. అది నా కర్తవ్యం అనిపించింది. అట్లానే ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా ఇది నా కర్తవ్యం. నేను అట్లీస్ట్ లెట్ మీ కాంట్రిబ్యూట్, ఏదో ఒకటి నా నుంచి కొంచెమన్నా ఈ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు, లెట్ మీ కాంట్రిబ్యూట్ టు ద స్టేట్ అని. అందుకే నేను ప్రజల కోసం, కార్యకర్తల కోసం నేను నుంచుని పోరాడు. మ్యామ్, ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే రాజకీయాల్లో భాష, ఇప్పుడున్న భాష గతంలో ఎప్పుడు లేదని. మీరు మీ తండ్రి గారు పాలిటిక్స్లో ఉంటే చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. గత 2-3 దశాబ్దాలతో పోలిస్తే ఈ గడిచిన 10 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, ఎలాంటి భాష ఉంది? ఇది మారాల్సిన అవసరం, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ చూస్తున్నారు, ఇది మారాల్సిన అవసరం ఎంత ఉంది? చాలా మారాలమ్మ. ఈ 5 ఏళ్ళు ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడుండే ఈ ప్రభుత్వం చెడు నేర్పిస్తాను కానీ మంచి నేర్పించట్లేదు ప్రజలకి. వాళ్ళు మంచి దారి చూపించాలి. ఒక నాయకుడు అనేవాడు ప్రజలకి ఒక మంచితనం, మంచి దారి వాళ్ళకి నేర్పించాలి, చూపించాలి. అట్లాంటి రాక్షస ప్రభుత్వం వాళ్ళ ప్రజలకి ఏమీ ఇవ్వట్లేదు. అది కాకుండా ఏ తప్పు చేస్తే వాళ్ళు ఎట్లా సంపాదించుకోవచ్చు ఇది నేర్పిస్తాను. చెడు ఎక్కువ వెళ్ళిపోయింది. మీరు అన్నట్టు ఓటింగ్ టైం దగ్గరకు వచ్చింది. సో మీరు ఇచ్చే, అంటే టీడీపీ వైపు నుంచి ఇచ్చే హామీలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు చెప్పినట్టు ప్రజలు ఓటేసేటప్పుడు ఏం ఆలోచించాలంటారు? వాళ్ళకి ఇటు మీరు ఏం సలహా ఇస్తారు? తప్పకుండా అండి. ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సిటిజన్, ప్రతి ఒక్కడు ఆలోచించాలి. అతను కోసం, రేపు అతని రాష్ట్రం కోసం, అతని కుటుంబం కోసం, అతని బిడ్డల కోసం, అతని ముందుకెళ్లే భవిష్యత్తు కాలం గురించి కూడా అతను ఆలోచించాలి. ఆలోచించి ఓటేయాలి. ఏ నాయకుడు వాళ్ళకి ఉద్యోగాలు తీసుకురాగలడు, ఏ నాయకుడు వాళ్ళ జీవితాలు వెలుగు తీసుకురాగలడు, రేపు ఈ రాష్ట్రంలో మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి అట్లాంటి నాయకుడిని వాళ్ళు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇది పోలింగ్కి వెళ్లే ముందు, ఓటేసే ఒక్క క్షణం ముందు రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలరు, మహిళల భద్రతకు సంబంధించి ఎవరు మంచిగా చేయగలరు అన్న విషయాన్ని ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి, అదే భవిష్యత్తు తరాల భవిష్యత్తును సైతం నిర్ణయిస్తుంది అంటున్నారు నారా భువనేశ్వరి గారు. నమస్తే.